హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సహా వ్లాగ్. సారీ ఫర్ ద లేట్ పోస్ట్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి నేను రికార్డ్ చేసి 1 వీక్ అయింది. బట్ ఎవ్రీడే షాపింగ్ అండ్ నైట్ 11, 12 అయ్యిద్ది ఇంటికొచ్చేసరికి. అందుకే నేను పోస్ట్ చేయడం అయితే ఇంత లేట్ అయిపోయింది. ఇదొచ్చేసి ఆగస్ట్ 30థ్ అండి, థర్స్‌డే. ఈవినింగ్ అయితే రికార్డ్ చేశాను. ఎందుకంటే ఆ రోజు మేము హైదరాబాద్ వెళ్తున్నాం. నేను మా సిస్టర్ కలిసి తన పెళ్లి షాపింగ్‌కైతే వెళ్తున్నాం. ఫస్ట్ టైమ్ అండి అంత దూరం బస్సులో ప్రయాణించడం. ఎప్పుడు ట్రైన్సే ఎప్పుడు వెళ్ళినాం. గానీ ట్రైన్ చాలా ట్రై చేసాం. అస్సలు దొరకలేదు. సో, ఇంకా లాస్ట్ మినిట్ తప్పక బస్‌కైతే తీసుకోవాల్సింది. అండ్ ఫస్ట్ స్టాప్ వచ్చేసి బస్‌కి పీఆర్‌జీ కాలేజ్ దగ్గర ఇచ్చారండి. కానీ తను చెప్పింది నా ఆఫీస్ దగ్గరికొచ్చే ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పింది. సో, అందుకని నేను తన ఆఫీస్ దగ్గరికైతే వెళ్తున్నాను. తను కలెక్టర్ ఆఫీస్‌లో వర్క్ చేస్తుంది. అందులోనే ఒక ప్రైవేట్ సెక్టార్‌లో అయితే జాబ్ చేస్తుందనమాట. అందుకని చెప్పి నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికెళ్ళిపోతున్నాను. కలెక్టర్ ఆఫీస్ దగ్గర మన జాతీయ జెండా చూడండి. గాలికి రెపరెపలాడుతుంటే చూడడానికి ఎంత బాగా అనిపించిందో. చాలా బావుంది కదా! ఆ ఫీలింగ్ ఒక హై ఉంటుంది. అండ్ కలెక్టర్ ఆఫీస్‌లో ఆ నేచర్ చాలా బావుంటుందండి. ఎన్నో రకాల మొక్కలుంటాయక్కడ. అండ్ చూడడానికి ఆ ప్లేస్ కూడా చాలా బావుంటుంది. అదొక హ్యాపీనెస్‌గా అనిపిస్తూ ఉంటుంది. కలెక్టర్ ఆఫీస్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది కదండీ చూడడానికి లుక్ అయితే. మా సిస్టర్ ఇక్కడే వర్క్ చేస్తుంది. కలెక్టర్ ఆఫీస్‌లో కాదండి. అది గవర్నమెంట్ జాబ్ కాదు. అందులోనే ఇక్కడ ఇలా ప్రైవేట్ సెక్టార్స్‌కి కొన్ని లీజ్‌కైతే ఇస్తారు. తనైతే అందులో వర్క్ చేస్తుంది. ఇదే తన ఆఫీస్. అండ్ అక్కడ చాలా క్యూట్‌గా అనిపించింది కృష్ణుడి విగ్రహం అయితే. చాలా బావుంది కదండీ! అందుకే రికార్డ్ చేశాను. ఇక్కడైతే వాళ్ళు లంచ్ చేసే ప్లేసు. అండ్ బయట నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ, ఇక్కడ లంచ్ చేస్తూ చాలా బావుంటుంది కదా! ఆ ఫీలింగ్. తర్వాత మేమైతే బస్సయితే ఎక్కేసాం. అండ్ ఒక్కరు కూడా లేరు మేమైతే ఎక్కేసరికి. అంత దూరం ట్రావెల్ చేయాలంటే చాలా భయమేసింది ఫస్ట్. గానీ బస్సు స్లీపర్ అయితే చాలా బావుందండి. నీట్‌గా మెయింటైన్ చేశారు. వాటికి పిల్లోసు, దుప్పట అన్నీ ఇచ్చారు. ఇది చూస్తే నాకేదో ట్రైన్‌లా అనిపించిందండి. అంటే ఎలా వెళ్తున్న ఫీలింగయితే వచ్చింది. మా సిస్టర్ అయితే తన వర్క్‌లో తనైతే మునిగిపోయింది. వాళ్ళకైతే మీటింగ్స్ అయ్యి అయితే ఉంటాయి కదా! తను బస్‌లోంచి కాల్ అయితే కనెక్ట్ అయ్యింది. సో, తన వర్క్ తను చేస్తూ ఉంటే నేను నా వర్క్ అయితే చేస్తూ ఉన్నాను. బస్ అంతా రికార్డ్ చేస్తున్నాను. లైట్స్ ఎక్కడున్నాయి? ఏసీ ఎక్కడి నుంచొస్తుంది? అంటే నేనైతే ఫస్ట్ టైమ్ అండి ఇలాంటి ట్రావెల్స్‌లో వెళ్ళడం. ఎప్పుడూ అయితే ఎక్కడికి వెళ్ళలేదు. చూస్తుండగానే మాధవపట్నం దగ్గరికైతే వచ్చేసాం. ఒక విషయం అయితే చెప్పండి. మీకు దూర ప్రయాణాలు చేసినప్పుడు ట్రైన్‌లో వెళ్ళడం ఇష్టమా? బస్‌లో వెళ్ళడం ఇష్టమా? నాకైతే బస్ అయితే అసలు పడదండి. అందుకే టెన్షన్. అండ్ ఇక్కడ సింగిల్స్ ట్రావెల్ చేసినప్పుడు కూడా స్లీపర్స్ తీసుకోవడానికి కూడా అవైలబుల్‌గా ఉంది. అండ్ బస్ అయితే చాలా నీట్‌గా మెయింటైన్ చేయడం వల్ల అంత ఫీలింగ్ అయితే ఏమీ రాలేదు. కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ స్నాక్స్ అయితే తినడం అయితే స్టార్ట్ చేసేసాం. అండ్ బస్ వాళ్ళే మాకు వాటర్ బాటిల్ అయితే ప్రొవైడ్ చేశారండి. చాలా మంచిదైంది. నేనైతే మర్చిపోయాను వాటర్ క్యారీ చేయడము. సమన్వి ట్రావెల్స్ అండి. వాళ్ళే సమన్వి ట్రావెల్ అని చెప్పేసి ఒక అది పోస్ట్ ఉండి లాంటిది బాటిల్ అయితే వాళ్ళే ఇచ్చారు. అలా విండో నుంచి వ్యూ చూస్తూ అలా టైం అయితే గడిపేస్తున్నామనమాటండి. మార్నింగ్ నుంచి అయితే అబ్జర్వ్ చేయలేదు గానీ, నైట్ అయ్యేసరికయితే అబ్జర్వ్ చేశాను. ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని ఉంది. అసలే చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఈ మధ్యన బస్సులో. పక్కనే ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు ఏదైనా వచ్చినా ఇక్కడ హ్యామర్ తీసుకొనైతే ఎస్కేప్ అయిపోవచ్చు అని చెప్పి హ్యామర్ అది కూడా తీసైతే ట్రై చేశాను ఈజీగా వస్తుందా లేదా అని చెప్పి. అదైతే బానే ఈ మధ్యన అన్నీ బస్ యాక్సిడెంట్సే కదా! రాజమండ్రి దగ్గరికొచ్చేసరికయితే ఆకలైతే స్టార్ట్ అయిందండి. స్నాక్స్ అయి కూడా ఎక్కువ తీసుకురాలేదు. అలా కూర్చునుండేమో ఆకలిగా అనిపించింది. గానీ ఎక్కడ స్టాప్ చేస్తారు అలాగని చెప్తే ఇంకా 9:30కి అయితే స్టాప్ చేస్తామని చెప్పారు. అలాగే 9:30 అయ్యేసరికి ధాబా దగ్గరైతే స్టాప్ చేశారండి. బట్ ఆ టైంకైతే ఇంకా ఆకలైతే చచ్చిపోయింది. తినాలి అనిపించలేదు ఏమీని. సో, పక్కన ఐస్ క్రీమ్ షాప్ కనిపిస్తే ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాం. ఇంత కూల్ వెదర్‌లో ఏసీ బస్‌లో అందులోనూ జలుబుతో ఐస్ క్రీమ్స్ తింటున్నాను. నన్ను నేనేమనుకోవాలో నాకే అర్థం కావట్లేదు. అండ్ ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా అస్సలు బాలేదు. తినేసి అయితే పడుకున్నాము. లేచేసరికైతే సిటీలోకైతే వచ్చేసామండి.
అండ్ వాళ్ళైతే బస్సులో అనౌన్స్ చేస్తున్నారు. ఏ స్టాప్ ఎక్కడ అని చెప్పేసి. సో, ఎవరైనా పడుకున్న వాళ్ళకి తెలియడం కోసం మర్చిపోతూ ఉంటారు కదా! నిద్దట్లో ఉండి తెలుస్తుంది. అండ్ మీరెప్పుడైనా హైదరాబాద్ ట్రాఫిక్ ఎక్స్‌పీరియన్స్ చేసారా? అస్సలు ఖాళీ ఉండదు కదా! మేమైతే మార్నింగ్ రావడం వల్ల అనుకుంటాను చాలా అయితే చాలా ఖాళీగా ఉంది రోడ్స్ అన్నీని. ఈజీగా తక్కువ టైంలోనే మా ప్లేస్‌కైతే మేము రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ ఒకటి డిఫరెంట్‌గా అనిపించిందేంటంటే, గుడులన్నీ మధ్యలో ఉన్నాయండి. అటు ఇటు వెళ్ళడానికుండి మధ్యలో అయితే గుడులున్నాయి. మధ్యలో గుడులకి వెళ్ళాలన్నా కొంచెం కష్టం కదా అనిపించింది. అండ్ ఇక్కడ ఒక్కొక్క బిల్డింగ్ ఏంటండి బాబు 60 ఫ్లోర్స్, 70 ఫ్లోర్స్ ఉన్నాయి. మనకి కాకినాడలో అయితే 5 ఫ్లోర్స్ అబోవ్ ఉండవు. వైజాగ్ అయినా నేను కొంచెం తక్కువ ఫ్లోర్సే చూసాను. బట్ హైదరాబాద్ వచ్చేసి ఇంకా ఆకాశాన్నయితే ఉంటున్నాయి. ఒక్కొక్కటి దూరం నుంచి చూస్తుంటే ఈ బిల్డింగ్స్ ఏంటి ఆకాశంలో వరకు ఉంటాయా అనిపిస్తుంది. క్రేన్స్‌తో అలా పైకి పెట్టేసి కట్టేస్తున్నారండి అన్ని ఫ్లోర్స్. అసలు దూరం నుంచి చూస్తుంటే అయితే అగ్గిపెట్టెల్లా అనిపిస్తున్నాయన్నమాట. ఒక్కొక్క ఫ్లోర్ ఆ విండోస్ అవి వస్తూ ఉంటాయి కదా! అవి చూడడానికి సేమ్ నాకదేదో ఒక అగ్గిపెట్టెలన్నీ పేర్చినట్టు ఆ ఫీలింగ్ అయితే అనిపించింది. మీరెప్పుడైనా ఈ బిల్డింగ్స్‌ని చూసారా? మీ ఫీలింగ్ ఏమనిపించిందో అయితే కామెంట్ చేయండి. ఫైనల్లీ మేము రీచ్ అవ్వాల్సిన ప్లేస్‌కైతే వచ్చేసామండి. మై ఫెయిర్ అపార్ట్మెంట్స్. అండ్ ఇక్కడ ఎవ్రీ బ్లాక్‌కి ఒక వాచ్‌మ్యాన్ అయితే ఉంటారు. అండ్ ఎంత క్లాస్‌గా మెయింటైన్ చేస్తున్నారో చూడండి. రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నాయండి. మన ఫోన్ నంబర్ తీసుకొని మనం ఎవరింటికి వెళ్ళాలనుకుంటున్నామో వాళ్ళు అప్రూవ్ చేస్తేనే మనల్ని అలౌ చేస్తున్నారు. ఆ మాత్రం స్ట్రిక్ట్‌గా అయితే మెయింటైన్ చేయాలండి. ప్రతి ఒక్కరిని చెక్ చేసే పంపిస్తున్నారు. అండ్ ఇక్కడ ప్లేస్ కూడా చూసారా ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో. చాలా బావుంది కదా! ఈవినింగ్ చాలామందైతే వాక్ చేస్తూ అక్కడైతే వచ్చి కూర్చుంటారు ఆ చెట్ల మధ్యలో. అండ్ అక్కడ చెట్లు కూడా చాలా బావున్నాయండి నీట్‌గా. ప్లేస్ అంటే అంత నీట్‌గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. మేము పిన్ని ఆళ్ళ ఫ్లాట్‌కైతే వెళ్ళిపోతున్నామండి. అండ్ ఇదొచ్చేసి గురు పౌర్ణమి రోజున చేసిన డెకరేషన్. పిన్ని బాబా భక్తులనమాట. అందుకని గురు పౌర్ణమి చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. అండ్ ముగ్గు చూసారా ఎంత ముద్దుగా ఉందో. అండ్ మీకు ఇంట్లో ఎక్కడ చూసినా బాబా ఫోటోసే కనిపిస్తాయి. అండ్ బుధవారం గురు పౌర్ణమి, గురువారం కాబట్టి తర్వాత శుక్రవారం ఈరోజు పీఠం తీయకూడదని చెప్పి తీయలేదు. అండ్ బాబా మా కోసమే వెయిట్ చేస్తున్నారనిపించింది మాకైతే. ఇంత బాగా అయితే డెకరేట్ చేశారో చూడండి. దీపం పెట్టి, ప్రసాదం అయ్యి పెట్టారు. ఈరోజు థర్డ్ డే కాబట్టి. అండ్ ఆడ అలంకరణ కూడా ఎంత బాగా చేశారో కదా! అండ్ తర్వాతయితే వేడి వేడిగా కాఫీ అయితే ఇచ్చారు. అలా చాలా రిలాక్స్‌గా అనిపించింది. తర్వాత పిన్ని వాళ్ళ పూజ రూమ్ అయితే చాలా క్యూట్‌గా ఉంటుందండి. అందుకే మీకు అందరి దేవుళ్ళవి పిక్స్ అయితే చూపిస్తున్నాను. ఇత్తడివి అండ్ వెండి విగ్రహాలయితే ఉన్నాయి. చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో. వినాయకుడు గాని, కృష్ణుడు గాని, లక్ష్మీదేవి గాని చూడడానికి చాలా బావుంది కదా! మధ్యలో బాబాతో పూజా రూమ్ అయితే అదిరిపోయింది. తర్వాత మేమైతే ఫ్రెష్ అయ్యి షాపింగ్‌కయితే బయటకొచ్చేసామండి. షాపింగ్ కూడా ప్లాన్ చేసుకున్నామనమాట. ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి, అంటే ఏదైతే షాపింగ్ చేయాలని చెప్పేసి. అండ్ ఇక్కడ అపార్ట్మెంట్‌లోనే వినాయకుడి టెంపుల్ అయితే చిన్నదుంది. సో, అక్కడైతే ఏ ఆటంకాలు రాకుండా అన్నీ సవ్యంగా జరగాలని చెప్పి దండం అయితే పెట్టుకొని బయలుదేరిపోయాం. అండ్ ఇక్కడ ఆటో చార్జెస్ అయితే చాలా హెవీగా ఉంటాయండి. ఎందుకంటే అన్నీ ర్యాపిడోవే. సో, ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. సో, మేము మెట్రోలో అయితే ట్రావెల్ చేయడానికి మెట్రో స్టేషన్ దగ్గరికైతే వచ్చేసాం. సో, ఇక్కడ నుంచి అయితే ట్రావెల్ చేయడానికి టైము సేవ్ అవుతుంది. మనీ కూడా సేవ్ అవుతుంది. అందుకని చెప్పేసి. ఈరోజు మేమైతే బేగం బజార్‌కి వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ డెకరేటివ్ ఐటెమ్స్ అవి కొంచెం తీసుకుందాం అని చెప్పి మనకక్కడైతే చాలా తక్కువకొస్తాయి కదా! అందుకని చెప్పి మేము మెట్రోలో అయితే గాంధీ భవన్‌కి వెళ్ళిపోతున్నాం. అక్కడి నుంచి ఆటో తీసుకుంటే దగ్గరని చెప్పేసి సో, మెట్రోలో అయితే వెళ్ళాము. గాంధీ భవన్ నుంచి ఆటోలో అయితే బేగం బజార్‌కయితే వెళ్తున్నాం షాపింగ్‌కి. అక్కడ కొంచెం ప్రైజెస్ కూడా రీజనబుల్‌గా ఉంటాయి. అండ్ మీకు తెలిసిందే కదా! 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంటే బేగం బజారే అని చెప్పి. సో, మేము బేగం బజార్ అయితే రీచ్ అయిపోయాం. నిజంగా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి. ఎవరైనా చిన్న షాప్ వాళ్ళకైతే వాళ్ళు వచ్చి బల్క్‌లో తీసుకుంటే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బల్క్‌లో తీసుకుంటే అమౌంట్ అయితే చాలా తక్కువ పడుతుంది. సింగిల్ పీస్ అయితే రీజనబుల్‌గానే ఉన్నాయి గానీ, ఇలా హోల్‌సేల్‌లో బల్క్‌లో తీసుకున్న వాళ్ళకైతే చాలా తక్కువ ప్రైజెస్‌కి అయితే ఇస్తున్నారు. చిన్న చిన్న షాప్స్ ఎవరైనా మెయింటైన్ చేస్తుంటే మార్కెట్స్ వాళ్ళలో ఏదైనా షాప్ పెట్టేది సేల్ చేస్తారు కదా! వాళ్ళకైతే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది.
బట్ నిజంగా తిరగాలండి. ఎందుకంటే చాలా షాప్స్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ ప్రైజెస్ కూడా. ఒకటే ప్రొడక్ట్‌కి వేరే వేరే ప్రైజెస్ ఉన్నాయి ఒక్కొక్క షాప్‌లో. సో, మనం ఒక షాప్ కోసం మనమైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఒకసారి మొత్తం అంతా చెక్ చేసుకొని, అన్ని షాపులు తిరిగి ప్రైజెస్ తెలుసుకొని అయితే తీసుకుంటే చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. అండ్ చాలా ప్రాఫిట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం కదా! కాకినాడలో గానీ, వేరే ప్లేసెస్‌లో గానీ ఎక్కడ చూసినా ఒక షాప్‌లో చాలా కాస్ట్ అయితే ఉంటుంది ఒక్కొక్క పీస్. కానీ ఇక్కడైతే తెలిసిందే కదా! జ్యువెలరీ 1 గ్రామ్ జ్యువెలరీ అంటే అంత బేగం బజార్ అని చెప్పేసి. ఇక్కడైతే చాలా తక్కువకైతే ఉంటున్నాయి. అవే ప్రైజెస్, అవే ప్రొడక్ట్స్ గానీ ఎంత డిఫరెన్స్ ఉందో మాకిక్కడికొచ్చిన తర్వాతే తెలిసింది. అండ్ నెక్ సెట్స్ గానీ, వడ్డానాలవి గానీ చూడడానికైతే చాలా బాగున్నాయండి. చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ క్యూట్‌గా డెకరేటివ్ ఐటెమ్స్ కూడా ఎంత బాగున్నాయో. బ్యాంగిల్స్ కావచ్చు, ఇయర్ రింగ్స్ కావచ్చు, అన్ని ఐటెమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయండి. బల్క్‌లో తీసుకుంటే మాత్రం చాలా ప్లస్ అవుతుంది. చాలా అయితే తగ్గుతాయి అమౌంట్ అయితే. మన ఆడవాళ్ళకి తెలిసిందే కదండీ! ఏది ఒక పట్టాన నచ్చదు. మనమైతే క్వాలిటీ నచ్చాలి, ప్రైస్ రీజనబుల్‌గా ఉండాలి, అండ్ ప్రొడక్ట్ చూడడానికి చాలా బావుండాలి. ఇలా అన్నీ అయితే చూస్తూ ఉంటాము. ఒక ప్రొడక్ట్ ఒక షాప్‌లోనే కొనేయం కదా! 100 షాపులు తిరిగి ఒక ప్రొడక్ట్ తీసుకుంటాం. అలాంటిది పెళ్లి అంటే మనకెన్నుంటాయి చెప్పండి ఐటెమ్స్. సో, మేమైతే మొత్తం బేగం బజార్ అయితే మొత్తం తిరిగేసాం. రిటర్న్ గిఫ్ట్స్ కోసం, డెకరేటివ్ ఐటెమ్స్, ఇలా జ్యువెలరీ మొత్తం అయితే తీసుకున్నాం. అండ్ ప్రతి ఒక్క వస్తువు మనకి దొరుకుతుందండి. తిరగాలే గానీ, మొత్తం ఇంటిలో మనం వాడుకోవడానికి ప్రతి ఒక్క వస్తువు అయితే ఇక్కడుంటాయి. అన్నీ హోల్‌సేల్‌లో అయితే ఉంటాయి. పెద్ద పెద్ద షాపులనమాట. హోల్‌సేల్‌లో వీళ్ళు బల్క్‌లో అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ రాఖీ కూడా వస్తుంది కాబట్టి, వాళ్ళు రాఖీస్ కూడా హోల్‌సేల్ షాప్స్‌లో అయితే చాలా ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఇక్కడికొచ్చి బల్క్‌లో తీసుకుంటే చాలా ప్లస్ అవుతుంది. న్యూగా ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే. ఇక్కడైతే చాలా బెస్ట్ ప్లేస్ అండి. మొత్తం మనకి ఏది కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి కాబట్టి, 1, 2 షాపులు కాదండి. మొత్తం బేగం బజార్ అంతా ఎక్స్‌ప్లోర్ చేసేసాం. అండ్ ఇక్కడ చాలా బావుంది. అంటే ప్రైజెస్ గానీ, ఏదైనా గానీ చాలా రీజనబుల్. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.